మహబూబ్ నగర్ బిడ్డలు బాధ ఎట్లా పడతా ఉన్నారంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రెండు ప్రాంతాలు బాగా వెనుకబడ్డాయి. ఒకటి మహబూబ్ నగర్ ప్రాంతంలో పశ్చిమ మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతము, మక్తల్ ప్రాంతము, నారాయణపేట ప్రాంతము, కొడంగల్ ప్రాంతము. అలాగే మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు, నారాయణఖేడ్ ప్రాంతము, మిగతా కొన్ని ప్రాంతాలు చాలా వెనుకబడ్డాయి. అక్కడ వాటర్ రిసోర్సెస్ తక్కువ. కొంత కొడంగల్ ప్రాంతం అయితే ఎడారి ప్రాంతం. కొన్ని గ్రామాల్లో వందల వేల ఎకరాల్లో మీకు బోర్ బావులు కూడా పడవు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా చేరుకోలే ఆ గ్రామాలకు. అలాగే నారాయణఖేడ్ ప్రాంతం. మరి అటువంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈరోజు ముఖ్యమంత్రిగా కొడంగల్ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా గత 70 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకొని ప్రాంతంగా ఉన్నది కాబట్టి అక్కడ అభివృద్ధి చేయాలి అని సంకల్పం తీసుకోవడం ముఖ్యమంత్రి గారు చేసిన తప్ప. కేవలం 1300 ఎకరాలు అక్విజిషన్ కోసం ప్రభుత్వం గాని కలెక్టర్లు గాని రైతుల దగ్గరికి పోతే దాన్ని కుట్ర చేసి మొత్తం ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది, భూకంపం వచ్చింది అని చెప్పి గగ్గోలు పెడతా ఉంటే మీరు ఎంత రాజకీయంగా దిగజారిపోయినరో కేటీఆర్ అండ్ టీం అర్థమైతా ఉంది. సూటి ప్రశ్నిస్తా ఉన్నా నేను కల్వకుంట్ల కుటుంబానికి, మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల ఈ ట్రై సిటీస్ ఈ 3 ప్రాంతాల మధ్యలో మీరు ఎన్ని వందల వేల కంపెనీలను ఆ ప్రాంతానికి తీసుకొచ్చిండ్రు? మరి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదా? ప్రభుత్వ భూమిని మీరు ఇయ్యలేదా? రాయితీలు కల్పించలేదా? అక్కడ రైతుల దగ్గర భూములు తీసుకోలేదా? వాళ్ళ కంపెన్సేషన్ ఇయ్యలేదా? 1,00,000 ఉద్యోగాల కల్పన ఆ 3 ప్రాంతాల్లో జరిగింది. మరి కొడంగల్ ప్రాంతంలో గాని, మహబూబ్ నగర్ ప్రాంతంలో, మక్తల్ ప్రాంతంలో, నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన జరగొద్దా? మా బిడ్డలు ఎప్పుడు కూడా బాంబేకి, దుబాయ్కి వలసెళ్లి అక్కడ దిక్కులేని చావులు చావాలనా? మీ ప్రాంత ప్రజలు సుఖంగా ఉంటే మొత్తం తెలంగాణ సుభిక్షంగా ఉన్నట్ట? 9.5 సంవత్సరాలు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వెలగబెట్టిన వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం.